హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువసేపు అలా కూర్చొని ఉండిపోవడం వంటి కారణాలతో మనలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడినా తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది, కానీ శాశ్వతంగా ఉపశమనం ఉండదు. అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో మనం ఈజీగా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగాలంటే, నడుం చుట్టూ ఉన్న కొవ్వు కరగాలన్నా, అధిక పొట్ట తగ్గాలన్నా మనం వంటింట్లో ఉండే 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఒక డ్రింక్ తయారు చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితం కనబడుతుంది. మన వంటింట్లో ఉన్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి పౌడర్ తయారు చేసుకోవాలి. ఈ పౌడర్ దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పౌడర్ కోసం మనం ముందుగా ఒక స్పూన్ వాము తీసుకోవాలి. వాము అనేది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావటానికి సహాయపడుతుంది. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. అలాగే గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. ఇక ఆ తర్వాత మనం ఒక స్పూను జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర ప్రతి వంటింటి పోపుల డబ్బాలో ఉంటుంది. బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. పొట్ట కొవ్వు కరిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత ఒక స్పూన్ సోంపు తీసుకోవాలి. మనలో చాలామంది భోజనం అయ్యాక సోంపు నమలటం అలవాటుగా ఉంటుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని ఆ విధంగా నములుతూ ఉంటారు. సోంపు బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఆకలి తొందరగా వేయకుండా చేస్తుంది. జీర్ణక్రియ మెరుగుదలకు చాలా బాగా సహాయపడి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీలకర్ర తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవటానికి సహాయపడటమే కాకుండా కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. మనం 3 స్పూను తీసుకున్నాం. దీన్ని మిక్సీలో వేసి మెత్తని పౌడర్గా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి పావు స్పూన్ పౌడర్ వేసి బాగా మరిగించాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ విధంగా మరిగించడం వలన వాటిలో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. సాధారణంగా బరువు తగ్గడానికి ఇటువంటి డ్రింక్స్ తాగినప్పుడు, అలాగే బరువు తగ్గినప్పుడు కొంతమందికి ఎముకలు బలహీనంగా మారతాయి అన్న అనుమానం ఉంటుంది. అలా ఆ అనుమానం కూడా ఉండదు. ఎందుకంటే జీలకర్రలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. జీలకర్ర ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందువల్ల బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారతాయని భయపడాల్సిన అవసరం లేదు. జీవక్రియ రేటును బాగా పెంచి బరువు వేగంగా తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇక మరిగిపోయింది కదా, ఆ నీటిని మనం ఒక గ్లాసులో వడగట్టుకోవాలి. మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది ఈ డ్రింక్. జీలకర్రలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ డ్రింక్ని మనం ఏ సమయంలోనైనా తాగవచ్చు. ఉదయం తాగవచ్చు, మధ్యాహ్నం, అలాగే సాయంత్రం. మీకు ఏ సమయం వీలు ఉంటే ఆ సమయంలో తాగవచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ డ్రింక్ తీసుకోవడానికి అరగంట ముందు కడుపు ఖాళీగా ఉంటే మంచిది. అలాగే బరువు తగ్గటానికి ఉపయోగించే ఏ డ్రింక్ అయినా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఈ పౌడర్ని తయారు చేసుకుని మనం నిల్వ చేసుకోవచ్చు. దాదాపుగా నెల రోజుల పాటు. మనం ఒక స్పూన్ వేసుకున్నాం కదా, అలా 50 గ్రాములు 3 తీసుకుని 3 50 తీసుకుని మిక్సీ చేసుకుని మనం నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగితే శరీరంలో ఉన్న విషాలు అన్నీ బయటకు తొలగిపోవడమే కాకుండా అదనంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది. కాబట్టి మీరు కూడా ఈ డ్రింక్ తయారు చేసుకుని ప్రతిరోజు ఈ డ్రింక్ తాగి అధిక బరువు సమస్య నుంచి బయటపడండి. ఈ డ్రింక్ తాగడం వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండవు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం ఆలోచిస్తే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ డ్రింక్ తాగి అధిక బరువు, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగించుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.